యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందంతను నెరవేరును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. ఇది కూడా వ్యక్తిగత అవసరాల గురించి కాక దేవుని విషయానికి సంబంధించిన మాట. అయితే దేవుని రాజ్యం ఇంతకు ముందే వచ్చి ఉంటే ఆయన శిష్యులు ఇప్పటికే అందులో ఉంటే దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేయటం ఎందుకు? ఇప్పుడు ఆ రాజ్యం దాగి ఉన్న ఆధ్యాత్మిక రీతిలో తన ప్రజల హృదయాల్లో మాత్రం వచ్చింది. ఇది ఆయన రాజ్యం లోకంలో వ్యాపించాలని, మరింత మంది దేవుని పరిపాలనకు తమ హృదయాల్లో లోబడాలని చేసిన ప్రార్థన కావచ్చు, లేక దేవుని రాజ్యం బహిరంగంగా లోకంలో ప్రత్యక్షం కావాలని చేసిన ప్రార్థన కావచ్చు. ప్రార్థన: మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీవు ఈ భూమి మీద వచ్చి ఈ రాజ్యం మా కొరకు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.